మనకి మెయిన్ రోడ్ ఉంది కదండి, జీబీసీ రోడ్డు. ఈ జీబీసీ రోడ్లో ఉన్న పాత డివైడర్ ఉంది. ఆ డివైడర్కి తర్వాత రోడ్ని అటు ఇటు రోడ్డుకి అటు ఇటు కొంచెం మార్చే క్రమంలో అప్పటి వరకు కొన్ని విగ్రహాలు ఉన్నాయి. అప్పటి వరకు కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలు ఉన్నప్పుడు ఏం చేశారంటే కమిషనర్ గారు అప్పుడున్న ఎమ్మెల్యే గారు ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. ఆల్ పార్టీస్ అంటే ఆ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు యాక్చువల్గా నేను యాక్టివ్ పార్టీస్ లేను, బట్ అయినా కూడా కమిషనర్ గారు నాకు ఫోన్ చేసి మేము కలవాలండి, మాట్లాడాలంటే ఏంటి విషయం అంటే విగ్రహాలు గురించండి అంటే నేను పార్టీలో యాక్టివ్గా లేదు కదా సార్, నాకేంటంటే కాదండి ఈ విగ్రహాలని ఏర్పాటు చేసింది మీ టైంలో మీరు స్వయంగా ఏర్పాటు చేశారు కాబట్టి మీకు కూడా ఒకసారి చెప్పి చేయాలనే ఉద్దేశంతో అంటే సార్ రెండు సార్లు మాట్లాడి వచ్చారు. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే చెప్పారు ఆయన రోడ్డు విడ్త్ తింటుందండి, డివైడర్ ఏమో ఒక పక్క ఉంది, ఒక పక్క ఏమో తక్కువ ఉంది రోడ్డు విడ్త్, ఒక పక్క రోడ్డు విడ్త్ ఎక్కువగా ఉంది. మన దగ్గర ఇప్పుడు సెంట్రల్ ఫండ్స్ రెడీ ఉన్నాయి హెచ్పి డివైడర్ని మనం సెంటర్ జరుపుకుంటే రెండు పక్కల ఈక్వల్గా రోడ్డు విడ్త్ ఉంటుంది, ట్రాఫిక్ బాగుంటుంది, ఇబ్బంది లేకుండా అంటే మంచిది అని చేయండి అని. అది చేసే క్రమంలో ఈ విగ్రహాలన్నీ తీయాలండి, తీసిన తర్వాత పక్కన పెట్టి మళ్ళీ డివైడర్ కట్టిన తర్వాత అందులో పెడదామండి అన్న. ఏమన్నా మళ్ళీ తీశారనుకోండి ఎక్కడ పెడతారు, ఈ డివైడర్ అవ్వాలంటే 2 నెలలు 3 నెలలు పడుతుంది, మరి ఎక్కడ పెడతారంటే మున్సిపల్ ఆఫీసులో టౌన్ ప్లానింగ్లో రూమ్ పెడతామండి, ఆ రూమ్లో పెడతాం. ఈ డివైడర్ అయిపోయిన తర్వాత అది ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లో పెట్టి మేమే దిమ్మలు కట్టి ఎవరైతే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారో ఆ నేమ్ బోర్డు మొత్తం కూడా మేము ఫోటో వీడియోస్ తీసి యాజ్ ఇట్ ఈస్గా అవే నేమ్ బోర్డులు అవే పెడతామండి. అయితే ఒక పని చేయాలి, మీరు ఎలా చేయాలనుకున్నారంటే ఇలాగ మీలాగా నలుగురు ఐదు కలిసి మాట్లాడి చేద్దాం అనుకుంటున్నామండి. అది కరెక్ట్ కాదండి. విగ్రహాలు పెట్టేటప్పుడు నేను ఉన్నాను అంటే అది నా నిర్ణయం కాదు, అక్కడ ఉన్న జనం పబ్లిక్ నిర్ణయం. కాబట్టి మీరు పబ్లిక్ కనెక్ట్ చేయండి, అందరికీ చెప్పండి ఇలా చేయడం వల్ల ఇది ఉపయోగం ఉంటుందని మీరు చెప్పండి. ప్రజలు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. ఏ పొలిటికల్ పార్టీ ఆ రోజున వైసీపీ టీవీ పిలిచారు, నాకు చెప్పారు, అందరికీ పిలిచారు, చెప్పారు. మేము ఆ రోజు